తను వర్ధిల్లలనుకున్నది నువ్వు వర్ధిల్లలేవు, నువ్వే తినటానికి లేదు, నువ్వేం ఇవ్వగలవు దేవుడి కోసం? నువ్వు వర్ధిల్లితే నిజంగా దేవుడి పనులు ఏమంటే, నేను ఈరోజు నా పని చేసుకున్నప్పుడు నాకు మంచి ఉద్యోగం ఉందండి, నా భార్య ఉద్యోగం చేసుకుంటుందండి, నేను ఒక సమృద్ధిగా ఉన్నానండి, ఇదిగోండి దేవుడి పనులు ఇదికి వచ్చి పెట్టండి, వర్ధిల్లని కొలుది. నువ్వు వర్ధిల్లట్లేదా? నీ దగ్గర ఏమీ లేదా? దేవుడికి తెలుసు కదా, అందుకే మార్చేస్తాడు రూలు. ఇప్పుడు నిజంగా లేనోడు కూడా ఈ 10% ఇస్తానక ఆడప్పులైపోయి, ఎందుకు ఎవరు చెప్పాడు నీకు, ఎవరు చెప్పారు అంటే మాయ మోసం ఈ సమాజంలో జరిగి దోచుకుంటున్నారు. అలా దోచుకునే వాళ్ళ దగ్గరికి, పోగులు చేసుకునే వాళ్ళ దగ్గరికి దొరద చెవులు కలగవారా వెళ్ళిపోతున్నారు అంతే. సత్య సంబంధులు కాదు వీళ్ళంతా. ఒకనాడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు అడుగుతాడు, మీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, నీ నామాన్నే మేము సూచక్రియలు చేయలేదా, నీ నామాన్ని ప్రకటించలేదా, నీ నామాన్ని అంటే, రే ఆపరా, నువ్వు ఎవడో నాకు తెల్ల అతలపో అంటాడు. నేనేం చేశాను? నా తండ్రిని మహింపరచడానికి భూమి మీద, నా తండ్రిని మహింపరచడానికి నేను భూమి మీద ఏం చేశాను? నేను చేసిన మాటలను సాక్ష్యంగా చెప్పరా అని నీకు చెప్పాను. నువ్వు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, అది నీకు చెప్పిన సూత్రం. బ్రతికించు, మరో బ్రతుకుందని ఏం చేయాలి? బోధ. ఇది లేదు సమాజంలో.